ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశం జరగబోతుంది. ఈ రోజు సాయంత్రం 5:30 కుమారస్వామితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా భేటీ అవ్వబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి ఆ తర్వాత సీఎంలతో భేటీ అయి మాట్లాడబోతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఈ రోజు నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 పైన ఇటు తెలుగు రాష్ట్రాల సీఎంలు నివేదికలు ఇవ్వడం జరిగింది. దీంతో పెహల్గాం దాడికి సంబంధించి కావచ్చు, ఇతర ఆపరేషన్ సింధూర్ ఇటువంటి అంశాలపైన ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా కొంత వాళ్ళకు సంబంధించి ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 5:05 రేవంత్ రెడ్డి తోటి ప్రత్యేకంగా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ యొక్క సమావేశం నీతి ఆయోగ్ సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన 5 నిమిషాలు ఒక్కొక్క ముఖ్యమంత్రి తోటి సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడనున్నారు. దీంట్లో భాగంగానే ఎన్డీఏ సంబంధించిన అంశాలు, దానికి ప్రగతికి కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా కులగణనకు సంబంధించి ఇతర అంశాలపైన కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. సాయంత్రం ఈ యొక్క భేటీ అనంతరం ప్రధానితోటి భేటీ విషయం, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైన కూడా ప్రధానితోటి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారు. ఇప్పటికే 2047 విజన్ 2047 దిశగా ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా 2047 రోల్ మోడల్ గా నిలవాలనుకుంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ప్రణాళికతోటి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం 5:05 ప్రధానితోటి ప్రత్యేకంగా కూడా ఆయనకు వివరించనున్నారు. పూర్తిగా ఈ రోజంతా కూడా నీతి ఆయోగ్ లోనే ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ గోపి.